నిన్న ఓరుగల్లు జిల్లాలోని ఓరుగల్లులో 1000 స్తంభాల గుడి కానీ మరి ములుగు జిల్లాలో రామప్ప దేవాలయంలోకి వచ్చినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు అద్భుతంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో మరి ఈ రెండు ప్రాంతాల్లో కలెక్టర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసినందుకు ఆ యొక్క ఈవెంట్ను ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్స్కు అక్కడ సిపి గారికి పోలీసు అధికారులకు మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాము. అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించారో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకి రావడం జరిగింది. ఇవాళ మన ఇళ్లలోకి కానీ గుళ్ళల్లోకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్లకు నీళ్లు ఇవ్వడం, కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లలోకి రావడం మా సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడం జరిగింది. అందులో ఒక్క అమ్మాయి ఎవరో ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసి ఏదో చేస్తే అది తెలంగాణ ప్రభుత్వమే చేసిందని మొత్తం ప్రభుత్వాన్ని నిస్సిగ్గుగా అబద్దాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ సమాజానికి అందరికీ చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దురహంకారం. ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు. దానికి తోడు ఈ మధ్యకాలంలో మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ వాస్తవాలు మాట్లాడు, అబద్దాలు మాట్లాడే 33 మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు. ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కున్నారు. ఇవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు, ఆ వెంకలు, ఆ వంకలు, ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము
తెలంగాణ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు బద్దంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఏం ఆత్మగౌరవం ఉండేనే నీకు? ఇవంక ఏమని ఆమె తోకబట్టుకొని తిరిగి ఆమె కోసం హైదరాబాద్ అంతా నీట్గా చేసిరు ఆ రోజు. కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్గా మారే సవితమ్మ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి. తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు. 32 మళ్ళీ చెప్తున్నా, 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు.